హలో అండి. మై లైఫ్ స్టైల్ కస్టమర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, లీడర్లకు అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం ప్రోటీన్ అనేటువంటిది మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలని, ప్రోటీన్ లేకపోతే మనలో ఏ ఏ లక్షణాలు వస్తాయో, ఏ ఏ లక్షణాలుంటే మనకు ప్రోటీన్ లోపం ఉందని గుర్తించవచ్చో గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రోటీన్ ఎవరెవరు ఎంత తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. పెద్దవాళ్ళైతే వారు 1 కేజీ బరువు ఉంటే 1 కేజీ బరువుకి 1.5 గ్రామ్స్ నుంచి 1.75 గ్రామ్స్ 1.5 గ్రామ్ నుంచి 1.7 గ్రామ్స్ అనేటువంటి ప్రోటీన్ వారు రెగ్యులర్గా తీసుకోవాలి. అదేవిధంగా ఆటగాళ్ళు కానివ్వండి, జిమ్ చేసేవాళ్ళు కానివ్వండి, శరీరానికి ఎక్కువ శ్రమకు గురి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ వరకు కూడాను డైలీ ప్రోటీన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అదే మోతాదులో ఇంకెవరు తీసుకోవచ్చనంటే గర్భవతులు ఎవరైతే ఉంటారో వారు కూడా 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ వరకు కూడా ప్రోటీన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇల్నెస్ లేదనంటే క్యాన్సర్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ అంతకు మించి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.